నాకు దాదాపుగా ఇప్పుడు 6 నెలలు అయింది. నేను ఇప్పుడు రాజకీయ నాయకుడిని. మీలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? గుడ్. సో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో. సో నాకు చాలా ఈ 6 నెలలు చాలా సంతృప్తికరంగా ఉందని నేను చెప్తాను. ఎట్లా ఉందంటే ఈ 6 నెలల నా జీవన యానం, నాకు ఇప్పుడు 62+ ఉన్నా. నేను ఈ జీవనయానం ఎట్లుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా వైవిధ్యంగా, చాలా ఆలోచన భరితంగా. మరి ఇంకేం చెప్పాలి, నాకు రాత్రి అవ్వగానే శుభ్రంగా నిద్ర పడుతుంది. ఇంతకుముందు అంత బాగా నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే రోజు బాధపడేది, ఏంటి ఈ సమస్యలు ఇట్లా ఎందుకున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం, వాడిని తిట్టుకుంటున్నాం, వీడిని తిట్టుకుంటున్నాం, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రతివాడు మోసం చేస్తున్నాం, వీళ్ళు గెలుస్తున్నారు, నాయకులు పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడిపోతున్నారు. ప్రజలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నారు. అందువలన మేము లోపల నుంచి కూడా చూసాం కాబట్టి అది ఒక రకమైనటువంటి పెంటప్ యాంగర్ అనేది ఉంటుంది, లోపల నిబిడీకృతం అయి ఉంటుందన్నమాట. కోపం, మరి ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన. డిపార్ట్మెంట్లో కూర్చుని ఎంత చేసినా మనకు తెలుసు వెలితి ఎక్కడుందో. సో ఈ ప్రాసెస్లో ఈ గత 6 నెలల్లో నా ప్రయాణం అయితే నేను ఏదో ఒకటి చేస్తున్నాను అనేటువంటి సంతృప్తి అయితే కలిగించింది.